హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నిమి ఆన్ ది గో. సో ఈరోజు అయితే మీ ముందుకి నేను ఒక జెన్యూన్ రివ్యూతో వచ్చానండి. సో దిస్ ఈజ్ అబౌట్ ద బఫే ఇన్ ఐటీసీ శ్రీకన్య హోటల్ ఇన్ వైజాగ్. సో ఇది అయితే లంచ్ బఫేకి మేము వెళ్ళామండి. మీరు చూస్తున్నారు కదా, అంబియన్స్ అయితే డీసెంట్గా ఉంది. స్టార్టెడ్ విత్ ద సూప్. సో సూప్ అయితే బాగుంది, అదొక్కటే బాగుంది యాక్చువల్లీ. అండ్ దెన్ వెజ్ రోల్స్ అండ్ ఎగ్ ఫ్రై తీసుకొచ్చారు. ఇవి స్టార్టర్స్ అక్కడ. అండ్ నేనైతే మీకు బఫే చూపిస్తూ రివ్యూ ఇచ్చేస్తాను. సో నాన్ వెజ్లో అయితే చూస్తున్నారా, ఫిష్ అండ్ ఎగ్ మాత్రమే పెట్టారు. చికెన్ అయితే స్టార్టర్స్ పెట్టలేదు. సో ఇది వాళ్ళ టాక్టిక్ అండి. ఎగ్ ఎంతకని తింటాం చెప్పండి. అండ్ ఫిష్ కూడా ఒక 4-5 పీసెస్ తిన్న తర్వాత అయితే తినలేం కదా. చికెన్ స్టార్టరే పెట్టలేదు, అంత ఘోరము. అండ్ దెన్ చికెన్ కర్రీ పెట్టారు మెయిన్ కోర్స్లో. అండ్ చికెన్ బిర్యానీ కోసం అయితే నేను ఏం చెప్పలేనండి. అదంతా కూడా టర్మరిక్ స్మెల్ అండ్ సమ్ రోజ్ వాటర్ ఏదో కూడా మిక్స్ చేసినట్టున్నారు. ఫుల్ అదే ఫ్లేవర్ వస్తుంది. అసలు బిర్యానీ అయితే నేను తినలేకపోయాను. అండ్ దెన్ ఇదైతే సూప్ స్టార్టింగ్లో చూపించాను కదా, ఒక వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్. నేనైతే వెజ్ సూప్ అయితే టచ్ కూడా చేయలేదు. నాన్ వెజ్ సూప్ అయితే ఓకే. అండ్ దెన్ ఇది వెజ్ రోల్స్ మీకు ఆల్రెడీ చూపించింది స్టార్టరే. అండ్ వెజ్ స్టార్టర్స్ వాళ్ళు ఎవరైతే తింటున్నారో వాళ్ళైతే మరీ ఘోరం అండి. వాళ్ళకైతే క్యాబేజ్ ఫ్రై అండ్ దొండకాయ ఫ్రై పెట్టారు. అవి వెజ్ స్టార్టర్స్ అంటే అట్లీస్ట్ ఐ ఎక్స్పెక్టెడ్ వెజ్ మంచూరియా అండి, అది కూడా లేదు. అండ్ దెన్ ఇక్కడ నూడిల్స్ అండి, దానికోసం నేనైతే ఏం మాట్లాడలేను. అండ్ దెన్ వెజ్ స్టిర్ ఫ్రై, అది ఎవరు ముట్టుకుంటారండి అసలు. సాసెస్లో వేసేసిన కూరగాయలు, అదైతే ఎవరు తినలేము. అది టేస్ట్ కూడా ఏం లేదు. ఐ జస్ట్ ట్రైడ్ ఇట్. అండ్ ఇదైతే వెజ్ బిర్యానీ అండ్ పనీర్ కర్రీ అయితే చాలా చప్పగా ఉంది. నో ఫ్లేవర్ అసలు. ఏదో మీకు చూడడానికి ఏం బాగానే కనిపించవచ్చు కానీ తినడానికి అయితే ఏం బాగాలేదండి. ఇదైతే అన్ని వెజిటబుల్స్ వేసిన కర్రీ ఉంటుంది కదా, చూపిస్తున్నాను కదా ఇక్కడ నేమ్స్. కడాయి వెజ్ అంటారు. అండ్ దెన్ ఆలూ ఫ్రై అండ్ బీరకాయ కర్రీ అండి. అండ్ నెక్స్ట్ ఏమో ఇక్కడ పప్పు, సాంబార్ అండ్ చారు అయితే పెట్టారు. ఇవేం మనం బఫేలో పెద్దగా తినని ఐటమ్సే అండి. వీళ్ళు 30+35 ఐటమ్స్ అలా చెప్తుంటారు. అండ్ వీళ్ళు ఏంటంటే కర్డ్, రైతా, ఏమంటారు బటర్ మిల్క్, వీటిని కూడా ఒక్కొక్క ఐటమ్ కింద కన్సిడర్ చేసి 30+ ఐటమ్స్ అనేస్తున్నారు. కానీ అండ్ నాన్ వెజ్లో అయితే చూసారు కదా, జస్ట్ 1 సింగిల్ స్టార్టర్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అండి. దీని బఫే అని ఎలా అంటున్నారో నాకు తెలియట్లేదు. అండ్ ఇవి సలాడ్స్ అండి. ఇందులో అయితే మనం ఏం టచ్ చేయలేము ఎక్సెప్ట్ ఆనియన్ అండ్ కీరా. అన్నీ కూడా మిర్చి, పికిల్డ్ బీట్రూట్, ఆనియన్స్ అవేనండి. అండ్ ఇక్కడ అట్లీస్ట్ డెజర్ట్స్ అయినా బాగుంటాయేమో అనుకున్నానండి, అదైతే ఇంకా ఘోరము. ఫస్ట్ ఏదైతే కీర్ అండి, అందులో అయితే రోజ్ సిరప్ ఏదో యాడ్ చేశారు అనుకుంటా. అసలు నేనైతే జస్ట్ పక్కన మా మమ్మీ వాళ్ళు తింటుంటే వాళ్ళ దగ్గర నుంచి అయితే నేను జస్ట్ 1 స్పూన్ టేస్ట్ చేసి అయితే వదిలేసాను. దాన్ని ఇదైతే జలేబీ అని అక్కడ మెన్షన్ చేశారు. అదేమో బాగా నిల్వ అయిపోయిన ఆయిల్తో చేసినట్టుందండి. అండ్ యాపిల్ పై అయితే అసలు నేను తినలేకపోయాను. 1 బైట్తో వదిలేసానండి. ఇది మళ్ళీ సేమ్ రీల్ రిపీట్ చేస్తున్నందుకు నేనైతే పెద్దగా ఏమీ అక్కడ ఇంకా డిసప్పాయింట్మెంట్తో అయితే నేను పెద్దగా షూట్ చేయలేకపోయాను. సో నేనైతే ఈ వీడియోలో నేను జెన్యూన్ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఎవరైతే ఇక్కడికి గూగుల్ రివ్యూస్ చూసి ఆర్ యూట్యూబ్లో వీడియోస్ చూసి అయితే వెళ్తున్నారో ఒకసారి అయితే మళ్ళీ రీథింక్ చేయండి. అండ్ ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేనైతే లాస్ట్లో బిల్ ఇంక్లూడ్ చేస్తానండి. దట్స్ ఫర్ 4 మెంబర్స్. సో ఇక్కడ అయితే 3+1 ఆఫర్ ఉంది. అంటే 3 పీపుల్కే బిల్ చేస్తున్నారు. సో 25% డిస్కౌంట్ అనమాట ఆన్ ది టోటల్ బిల్. సో మనం ఫ్యామిలీతో మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేద్దామని వెళ్తాం కదా. బట్ దీస్ కైండ్ ఆఫ్ హోటల్స్ ఏంటంటే డిసప్పాయింటర్స్ డేనంతా కూడా స్పాయిల్ చేస్తుంది. సో నేనేమంటున్నా అంటే అట్లీస్ట్ ఫర్ దట్ మనీ దే షుడ్ హ్యావ్ గివెన్ లైక్ 2 స్టార్టర్స్ అట్లీస్ట్ అండ్ 2 బిర్యానీస్. నాన్ వెజ్ బఫే అని చెప్పి మొత్తం వెజ్ ఐటమ్సే పెట్టారండి. ఇదైతే అసలు కరెక్ట్ కాదనిపించింది నాకు. అండ్ అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ రివ్యూస్ వాళ్ళే చేసేసుకుంటున్నారు. నేనైతే లోపల నుంచి బయటకు వచ్చేలోపు మా డాడీ దగ్గర ఉన్న ఫోన్ తీసుకుని అయితే వాళ్ళ రివ్యూస్ వాళ్ళే ఫిల్ చేసేసుకున్నారు. సో ఇవన్నీ అయితే ఫేక్ రివ్యూస్ అండి మీరు గూగుల్లో చూసేది. సో బివేర్ ఆఫ్ దాట్. అండ్ ఇది అయితే ఈరోజు వీడియో అండి. మళ్ళీ మరిన్ని జెన్యూన్ రివ్యూస్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.